నమస్తే ఎంటీవీ తెలుగు బిగ్ న్యూస్ టైం స్పెషల్ ప్రోగ్రాం. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఎన్నికల రణరంగంలో శరవేగంగా ఆయా పార్టీలు అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం సామాజిక వర్గాలు చాలా కీలకంగా మారాయి. అనేక కులాలు, అన్ని రాజకీయ పార్టీలు సామాజిక వర్గాల వారిగా అభ్యర్థులు ఎంపిక చేయడం, అన్ని సామాజిక వర్గాలని తమ వైపు తిప్పుకునేలా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మరి అన్ని సామాజిక వర్గాలతో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గం చాలా అధికంగా ఉన్నారు. అదేవిధంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకత ఉంది. రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీల్లో నిబద్ధతగా పనిచేయడం, వివాదాలకి అతీతంగా ఉండడం, ఎన్నికల సమయంలో నచ్చిన పార్టీ వైపు అడుగులు వేయడం, ముఖ్యంగా భక్తులకి అర్చకులుగా, పురోహితులుగా అనేక చోట్ల వారి సేవలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు బ్రాహ్మణ సామాజిక వర్గం. ఇవాళ తెలుగుదేశం పార్టీలో మరి కీలకంగా మరి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులందరూ చాలామంది టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు. మరి కారణం ఏంటి? తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఏం చేస్తుంది, ఇప్పుడు ఏం చేయబోతుంది, బ్రాహ్మణులకి ప్రస్తుతం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు, మరి వీటి మీద చర్చించడానికి మరి ఎంటీవీ తెలుగు బిగ్ న్యూస్ టైం స్పెషల్ ప్రోగ్రాంలో మరి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమైక్య రాష్ట్ర అధ్యక్షులు, మరి అన్ని జిల్లాల్లో బలమైన కేడర్ని, బలంగా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని సమీకరించి అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి ఇటీవలే టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సమక్షంలో టీడీపీలో చేరిన సత్యవాడ దుర్గా ప్రసాద్, అందరికీ తెలిసిన పేరు అలియాస్ టక్ ప్రసాద్ గారు మరి ఇప్పుడు మనతో ఉన్నారు. మరి టీడీపీలో ఎందుకు చేరారు, టీడీపీలో బ్రాహ్మణులకి ఎలాంటి ప్రయోజనం 2024లో జరగబోతుంది, వాటి మీద చర్చించడానికి మన ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం అండి. ఏంటి పరిస్థితి? మీరు తెలుగుదేశంలో వైఎస్ఆర్సీపీలో కొంతకాలం పనిచేశారు. మరి జనరల్గా మీరు రాజకీయాల కంటే మీరు ఒక మేధా సంపత్తి గల ఒక వ్యక్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అందరితో మీకు అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి మీరు. యాక్చువల్గా ఈరోజు ప్రత్యేకంగా టీడీపీ కండువా కప్పుకోవడం మీకున్న ఆంతర్యం ఏంటి? టీడీపీ ద్వారా బ్రాహ్మణులకి ఎలాంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి? నమస్కారం మాణిక్యరావు. నమస్తే అన్న. వాస్తవంగా రాజకీయం అనేది రెండు కోణాల్లో జరుగుతూ ఉంటుంది. ఒకటి ప్రజలకి సేవ చేస్తూ ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని వర్గాల ప్రజల్ని మమేకం చేసుకుంటూ ఒక ఎమ్మెల్యేకో లేకపోతే ఎంపీకో లేకపోతే ఒక ఎంపీటీసీకో కౌన్సిలర్కో ఏదో మొత్తం మీద ఒక ప్రాంత ప్రజలకి చుట్టూ ఉండేటువంటి వాతావరణంతో ముందుకు వెళ్తున్నటువంటి రాజకీయంలో చిన్నగా జరుగుతున్న విషయం. అయితే దీనికి అతీతంగా బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే బ్రాహ్మణుల యొక్క సంక్షేమం, బ్రాహ్మణుల యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేటువంటివి బ్రాహ్మణ సంఘాలు. ఈ బ్రాహ్మణ సంఘాలు ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వం ద్వారా ఆ సామాజిక వర్గానికి కొంత మేలు జరగాలి అనే ఉద్దేశంతో అనేటువంటి ఒక ఆబ్జెక్ట్స్తోటి దాని చుట్టూ కూడా పనిచేస్తూ ఉంటాం. వాస్తవంగా మీరు చెప్పినట్టు నేను అంతకుముందు 1999లో మా కురుదురు అండ్ అంబికా కృష్ణ గారు తెలుగుదేశం పార్టీ తరపున ఏలూరు ఎమ్మెల్యే కింద పోటీ చేసినప్పుడు నేను వారానికారం ఉండడం, అంతకుముందు 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉండడం, తెలుగుదేశం పార్టీ అభిమానంగానే 2019 ఎన్నికల్లో కూడా శ్రీ బడేటి కోటరామారావు గారు మా ఆప్తమిత్రులు, ఆయనకి ఎలక్షన్ కూడా పనిచేసాం. అయితే 2019లో గవర్నర్ మారిన తర్వాత మన వ్యక్తిగతమైనటువంటి మా ప్రయోజనం కన్నా కూడా అంటే వ్యక్తిగా నాకున్న దానికన్నా కూడా యావత్ సమాజానికి సంబంధించి బ్రాహ్మణ్యానికి సంబంధించి కొంత మేలు జరగాలి అంటే ఖచ్చితంగా రన్నింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాంతో మమేకమవుతూ మనకు ఉన్నటువంటి సామధాన దండోపాయాల్లో
వాళ్ళతో మంచిగా ఉంటూ వాళ్ళతో 4 మంచి పనులు చేయిస్తే ఈ సామాజిక వర్గానికి సమాజానికి కొంత మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు వైసీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఆ రోజు జరిగిన తర్వాత చాలా ఆశపడ్డాం. మనకు యాక్చువల్గా 2 ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆయన అంతకుముందు అనేకమైన హామీలు ఇచ్చారు. మీకు 500 కోట్లు కాదు 1000 కోట్లు ఇస్తా అన్నారు. అన్ని పదవుల్లో మీకు మంచి పొజిషన్ ఇస్తా అన్నారు. ప్రత్యేకంగా ఒక అధ్యయన కమిటీ వేసి అధ్యయన కమిటీ ద్వారా మీరు ఏదైతే అడిగారో అన్నీ కూడా చేస్తామని చెప్పారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖపట్నం జరిగిన మీటింగ్లో. సరే, వీటన్నింటినీ మనం పూర్తిగా నమ్మాం. అప్పుడు ఖచ్చితంగా సరే దాని ప్రకారం నడవడం జరిగింది. అయితే చాలా దురదృష్టం ఏంటంటే, ఏ ఉద్దేశంతో అయితే బ్రాహ్మణ సమాజానికి పనికొచ్చాయి, ఏ ఉద్దేశంతో బ్రాహ్మణ సామాజిక వర్గం కొంత పైకి రావాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది 2019-2024 మధ్య పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. 2019 నుండి ఎందుకు నిర్వీర్యం అయిపోయింది అంటే, వాళ్ళు చెప్పేదానికి మేము చెప్పేదానికి ఎక్కడా కూడా పొంతం లేకుండా పోయింది. మేము ఆ రోజు మొత్తం ప్రభుత్వాల దగ్గర అనేక బ్రహ్మగర్జనలు, విప్రోత్సవాలు, అనేక కార్యక్రమాలు చేసి మీకు చెప్పింది ఏంటంటే, బ్రాహ్మణ సామాజిక వర్గంలో పర్టికులర్గా చాలామంది ఒకప్పుడు జమీందారీ వ్యవస్థ ఉండేది, అగ్రహార వ్యవస్థ ఉండేది. ఒకప్పుడు చెప్పాలంటే శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ దాదాపు 50% మా షేర్ ఉండేది. అటువంటిది రాను మా యొక్క ఆస్తులన్నీ కూడా ఆ రోజు స్వాతంత్ర సమరంలో అనేకమైన ఆస్తులు కోల్పోయినటువంటి దానిలో మొట్టమొదటిగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఉంటుంది. ఆ రోజు స్వాతంత్ర పోరాటం చేసిన వాళ్ళలో కూడా ఆ విధంగా మేము చిన్నగా ఆర్థికంగా అణగారిపోయాం. ఈరోజు మళ్ళీ మేము చివరికి ఏ స్థితికి వచ్చామంటే, గవర్నమెంట్ ఏదైనా కనుక ఒక పథకం ప్రకటిస్తే దానిలో మేము ఎలిజిబిలిటీ ఉంటామా లేదా అని వెతుక్కునే పరిస్థితికి వచ్చాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాకంటూ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే, ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మేమేదో కొన్ని పథకాల రూపంలో పెట్టుకుని మాకు ఇచ్చింది 100 కోట్లవని 200 కోట్లవని మేము డైరెక్ట్గా వాళ్ళకి పంపిస్తామని చెప్పాం. కానీ గవర్నమెంట్ ఏంటంటే, ఏ కార్పొరేషన్కి కూడా విడిగా ఎక్కడా 1 రూపాయి ఇవ్వము, మాది సెంట్రల్ పాలసీ, ఏదైనా సరే నవరత్న రూపంలో డైరెక్ట్గా వెళ్ళమే తప్ప మేము ఎక్కడా కూడా ఇవ్వము అనేటువంటి తెగే చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చెప్పారు. ఎన్నో సందర్భాల్లో ఆఖరికి ఒక పెద్ద బ్యాడ్ థింగ్ ఏంటంటే, రాష్ట్రంలో దాదాపు 26 లక్షల మంది జనాభా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గానికి దాదాపు 1983 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 37 సంవత్సరాల నుంచి ఏపీపీ త్రిపురస్ అనేటువంటి ఒక పెద్ద ఆర్గనైజేషను ఖచ్చితంగా బ్రాహ్మణ యొక్క సంక్షేమం గురించి పోరాడుతున్నటువంటి సంస్థ. మేము కాదు, మిగతా ఆల్ ఇండియా లెవెల్లోని ఏబిఎఫ్ కానివ్వండి, మిగతా ఏ ప్రతినిధి కూడా ఇప్పటివరకు కనీసం ముఖ్యమంత్రి గారితో ఒక 5 నిమిషాలు ముఖాముఖిలో కూర్చుని అయ్యా మా సమస్య వినండి అని చెప్పాం 5 సంవత్సరాల్లో. కానీ ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు. ఉన్న ప్రజాప్రతినిధి దగ్గరికి అనేకమైన సార్లు చెప్పాం, అయ్యా మనకి కష్టాలు ఉన్నామని చెప్పామంటే వాళ్ళు కూడా సరే చెబుతాం అనుకుంటూ ఈ 5 సంవత్సరాలు గడిపారే తప్ప ఎక్కడా కూడా ప్రత్యేకించి మేలు జరగలేదు. ఈ మేలు జరగకపోవడం వల్లే మళ్ళీ ఇవాళ మొత్తం మీకు గమనించుంటే లాస్ట్ ఈ 15 రోజులు బట్టి మొట్టమొదటిగా అడుగులేసిన మన దగ్గర నుంచి బిగించేస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన పెద్ద వ్యక్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. కారణం ఏంటంటే, ప్రాక్టికల్గా 2014లో మేము అడిగిన వెంటనే ఏదైతే సామాజిక వర్గం ఆ రోజు ఇబ్బంది పడుతూ మాకు బ్రాహ్మణ కార్పొరేషన్ కావాలి అని చెప్పామో, ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఆర్గనైజేషను తెలుగుదేశం పార్టీ. దానికి ఖచ్చితంగా కృతజ్ఞతగా ఉంటాం. దాని నిమిత్తం మళ్ళీ ఇప్పుడు కూడా మేము అదే మేనిఫెస్టోలో పూర్తిగా మా కార్పొరేషన్ మీరు మళ్ళీ పునరుద్ధరించాలి, దాని ద్వారా అందరికీ మేలు జరగాలని అడిగాం. ఖచ్చితంగా మేనిఫెస్టో కూడా పెడతా అని చెప్పారు. ఏంటి బ్రాహ్మణులకి ప్రధానంగా రేపు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ప్రధాన అంశంగా బ్రాహ్మణులకి ఏమి చేస్తానని చెప్పి హామీ లభించింది మీకు? రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులందరూ కూడా తెలుగుదేశం వైపు అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? దీనికంటే అండి జనరల్గా ఇదివరకు ఒకసారి చెప్పాం, బ్రాహ్మణులు అంటే చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే, ఏదో గుళ్ళో ఉన్నటువంటి పూజను చూసి ఆ ఊళ్ళో గుడి ఆ కట్టు బొట్టు పిలక ఉన్న వ్యక్తులే బ్రాహ్మణులు అనుకోవడం, వాళ్ళతోటే ఎంతమంది ఉంటా 10 మంది ఉంటా 15 మంది ఉంటా అనుకుంటారు తప్ప ఈ రాష్ట్రంలో సంఖ్యాపరంగా 26 లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నారు. వీళ్ళలో ప్యాంటు చొక్కా వేసుకునేవాడు కూడా బ్రాహ్మణుడు, వీళ్ళలో తెలివి గలవాడు కూడా బ్రాహ్మణుడు, విజ్ఞతతో కూడుకున్నవాడు బ్రాహ్మణుడు. ఈ 2 బ్రాహ్మణ్స్ కొన్ని తెలుసు,
తెలియగలవారు, ఆడిటర్స్ మా వాళ్ళు ఉన్నారు, లాయర్స్ మా వాళ్ళు ఉన్నారు. అదే ప్రతి అంశంలో కూడా ప్రధానమైన పాత్రలో మేము ఉంటాం. ఉద్యోగులు గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నాం, బ్యాంక్ మేనేజర్స్ ఉన్నాం. మమ్మల్ని సామాజిక వర్గంగా వీళ్ళంతా తెల్లవారితే వృత్తిరీత్యా రోడ్డు మీదకి రావచ్చేమో కానీ ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా ఈ యొక్క మేధావర్గం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక మంచి ఆడిటర్గా మేము ఉన్నామని దాంతో సరిపోరు. అయ్యో మన దగ్గర ఉండేవాళ్ళు మిగతా వాళ్ళు ఎలా బాధపడుతున్నారు, కింద వరకు ఏం బాధపడుతున్న విషయం తెలుస్తుంది. ప్రభుత్వం మన ఈ నడుస్తున్న ప్రభుత్వం సామాజిక వర్గం మీద ఏ విధమైన కాన్సన్ట్రేట్ చేసింది అన్న విషయం మటుకు 100% అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో ఉన్న మేధావర్గం కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు విసిగి వేసారిపోయాం. కారణం ఏంటంటే అచ్చుకుని కొట్టడం ఏంటండి, దారుణం, ఎంత ఘోరం అండి. తిరిగి ఇప్పుడు ప్రతి గుళ్ళో కూడా కొన్ని ఆచారాలు కొన్ని పద్ధతులు ఉంటాయి. మనం కొబ్బరికాయ ఇస్తామా లేకపోతే తీర్థం ఇస్తామా లేదా ఇంకోటి ఇస్తామా అన్నది చేసే విధానం కూడా మనమే చెప్పేసి మాకు పొరపాటు ఇలా కాదు బాబు, శివుడికి పాలు పోయాలి లేకపోతే శనేశ్వర నూనె పోయా అని చెప్పినందుకు కాను కొట్టడం అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది బ్రాహ్మణుడు అంటే, ఎంత హీనమైపోయిందండి. అంటే అర్చకుడు అంటే అంత లోకు అయిపోయింది. ఇంకొక దరిద్రం ఏంటంటే ఇక్కడ ఎవ్వరూ కూడా ఈ పార్క్ వరకు ఉన్న ప్రజలు ఎవరూ కూడా అయ్యా బ్రాహ్మణులు వచ్చారా లేకపోతే పంతులుగా వచ్చారని ఉండదు, పంతులు వచ్చాడా అంటారు. ఎంత చులకన భావం అంటే వాడు పడతాడు, వాడు ఏదో ముష్టి పడుతున్నట్టు. కానీ వీళ్ళెవ్వరికీ తెలియంది ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా అది చిన్న గ్రామం కానివ్వండి, 50 ఇళ్ళు ఉన్నవండి, 100 ఇళ్ళు ఉన్నవండి, ఆ 100 ఇళ్ళు ఉన్న కూడా ఒక గుడి ఉంటుంది. ఆ గుడి ఎక్కడ కూడా ఎండోమెంట్స్ కంట్రోల్లో ఉండదు, కేవలం ఆ ఊళ్ళో ఉన్న పెద్దలు కలిసి కట్టుకుంటారు. దానిలో ఉన్న బ్రాహ్మణుడు పొద్దున్నే సాయంత్రం వరకు తాను తినకపోయినా కూడా భగవంతుడికి దోపదీప నైవేద్యానికి లోటు కాకుండా ఆయనకి నైవేద్యం పెట్టుకొని దాన్ని భోజనం చేయలేని పరిస్థితుల్లో అర్చకుడు ఉంటున్నారు. ఇటువంటి అర్చకుడిని కూడా ఎవరూ కూడా గ్యాదర్ చేయకుండా బూటుగాతో తన్నమంటే ఈ పాపం అనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకంటే బ్రాహ్మణ తెల్లవారితే సర్వేజన సుగుణోభవంతో తన బాగుండడం కాకుండా యావత్ అందరూ బాగుండని కోరుకునేటువంటి బ్రాహ్మణ్ణి ఇంత హెరాస్మెంట్ చేస్తున్నా కూడా ఈ సంఘటన జరిగిన 4 రోజులైనా కూడా ఇప్పుడు ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారు అవును తప్పే అతను చేసిన తప్పు అని ఎక్కడా ఖండించలేదు, ఏ సభలో కూడా ఖండించరా. మీకంటే ఏంటంటే మేము కొడతాం మీరు పడండి అని ఒకే పార్టీ పరంగా కనీసం పార్టీ బేస్డ్గా ఎలక్షన్ కమిషన్ అమల్లో ఉన్నప్పుడు కూడా ఆపద్ధారమ గవర్నమెంట్కి రైట్ ఉంటుంది వాళ్ళకి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడానికి అతని మీద కేసు పెట్టారా మన కాకినాడలో, మరి ఎలాంటి చర్య తీసుకున్నారో అర్చకుడికి ఏ న్యాయం జరిగింది? న్యాయం కాదండి, వెంటనే ఇమ్మీడియట్గా ఏంటంటే అర్చకుడిని మెల్లి సముదాయించే పనిలో మెల్లి ఏదో ఒక ఈ వైసీపీలో ఏ బ్రాహ్మణ పెద్దలో పంపిస్తారు. సరే జరిగిపోయింది రాజీ మార్గం చూసేస్తారు. కానీ యావత్ ప్రపంచానికి మొత్తం అందరికీ తెలుస్తున్న విషయం ఎక్కడికి పోదండి. నువ్వు ఊటుకాతో తన విషయాన్ని కనీసం మనిషికి ఎక్కడన్నా సరే పశ్చాత్తాపం ఉంటుంది. అయ్యో నేను తప్పు చేశాను, నిజమండి ఈ పొరపాటు చేశా మనకి ఇంకెప్పుడు జరగదు అని చెప్పడం పద్ధతి. కానీ అసలు కొడితే ఏంటి అనేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరో కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఏలూరులో కూడా ఒక సంస్కృత వార్త మీ దృష్టికి వచ్చి ఉంటుంది. ఆవులు కట్టుకుంటే ఆవుని పట్టుకుని చేస్తుంటే అది తప్పయా అని చెప్తే ఈవో వచ్చేసే మొత్తం ఆవులన్నింటినీ కూడా బయటికి పంపించామన్నాడు. ఆవు గోమాతని ఈరోజు యావత్ ప్రపంచం కూడా గోమాతను అంత పవిత్రంగా పోషించే గోమాతకి ఆ ఉన్న స్థలం, పైగా అది చెరుకువాడవా సత్రం, చెరుకువాడవాలంటే బ్రాహ్మణుడు దానంగా ఇచ్చినటువంటి స్థలంలో ఒక పక్కన సంస్కృత పాఠశాల నడుస్తూ 10 మంది విద్యార్థులకి వేదం చెప్పుకుంటూ ఉన్నటువంటి ప్రదేశంలో 4 ఆవులు కూర్చొని తింటూ ఉంటే ఆ 4 ఆవుడికి ఉండడానికి వీలే అని చెప్పి ఒక టెంట్ వేసి దాని మీద టెంట్ పీకేసేదాకా కూడా మేము ఊరుకోమని చెప్పి ఆఖరికి ఆ ఈవో కాళ్ళ మీద ఒక బ్రాహ్మణోత్తముడు పడినా కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడో ఆ స్థలాన్ని మాకు కేటాయించలేదంటే ఎంత ఘోరమైన విషయం అండి. ఎవరిది తప్పిదుందా అంటూ కేటాయించబడే కారణం ఎవరు, బాధ్యులు ఎవరు? బాధ్యులు ప్రభుత్వాన్నే పూర్తిగా. ఇప్పుడు ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఆ ఫైల్ వెళ్ళిపోయి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఎవరు దాన్ని చూడాల్సింది, ఎవరు చేయవలసింది? ఎండోమెంట్స్ కమిషనర్ చూడాలి, ప్రిన్సిపల్ సెక్రటరీ యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. ప్రజాప్రతినిధులు ఉన్నారుగా, ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్తే ప్రజాప్రతినిధి ఎన్నోసార్లు మన ముందే ఈవోని పిలిచి చెప్పారు. అయితే మన ముందు చెప్పిన విషయానికి అక్కడ చదువుతున్న వాస్తవానికి సంబంధం ఉండదు. అలా అని చెప్పి మన ముందు ఎవరన్నా వెళ్తే ఊరుకోం ఖచ్చితంగా అంటారు. కాకపోతే అక్కడ ప్రాక్టికల్గా ఈ రోజు నాటికి అది కేవలం 5 నిమిషాల పని. ఏమంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రాష్ట్రంలో అనేకమైన పదవులు
ఒకేసారి ఒకే వ్యక్తికి ఇచ్చిన పదవి మళ్ళీ రెన్యువల్ చేయడానికో మళ్ళీ ఇవ్వడానికో దాదాపు అక్కడికి వెళ్ళి ఫైల్ 15 నిమిషాల్లోనో ఒక పోర్ట్లోనో సంతకం పెట్టించి వెనక్కి తీసుకొచ్చి రాజకీయమైన పదవులు భర్తీ చేయడం కూర్చిన ఇంట్రెస్ట్ నాకు సంబంధించింది, మా వేదానికి సంబంధించి మా సంస్కృతి పిల్లలకి 10 మంది పిల్లలు చదువుకుంటారు, వేదం చదువుకుంటారు పిల్లలకి ఆ స్థలం రెన్యువల్ చేయించడానికి మీకు పావుగంట టైం లేదండి. ఎక్కడ ఏ సెక్రటరీ మీరు వెళ్ళి ఈ పెండింగ్ ఫైల్ ఉందట అని చెప్తే 5 నిమిషాల్లో సంతకం పెట్టి పంపిస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇంటెన్షన్ ఓన్లీ అది ఒక కమర్షియల్ ఐటమ్ లోకల్ వాళ్ళు చెప్పడమో లేకపోతే అది ఇంకేమన్నా పెట్టుకోవడమో అమ్మో ఎందుకు ఇచ్చేయాలనుకోవడమో తప్ప దానిలో జరుగుతున్న పవిత్రత ఏంటి, అసలు పవర్పేట అన్నది మొత్తం ఆ ఏరియా అంతా కూడా కంప్లీట్గా బ్రాహ్మణ్స్ ఉన్న ఏరియా. ఇవాళ అదే ఏరియాలో దాదాపు మోటార్ సైకిల్ మెకానికల్ కానివ్వండి మిగతా కానివ్వండి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అగ్రహారం కూడా విస్తరించి ఉన్నట్టున్నారు బాగా చేసా. అలాంటప్పుడు మేము ఎన్నోసార్లు పెడితే అబ్బాయి మీ అందరికీ తీసుకే మోటార్ సైకిల్ ఆటో పెట్టామన్నారు. మరి అడిగే ఎమ్మెల్యే గారు మరి మన ఏలూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి వారితో మీరు మాట్లాడితే ఎవరందరూ కూడా రాజకీయ లబ్ధి ఎక్కడా కూడా ఆ ప్రదేశం ఉన్న ఓట్లు పోకూడదు, ఎవరు ఇది అవ్వకూడదు, మనకు చెప్పే మనం వాళ్ళు చెప్పేది వాళ్ళు అంతే తప్ప ఎక్కడా కూడా మనకు పూర్తిగా అనే అవకాశం లేకుండా పోయింది. ఇవాళ ఏలూరులో పర్టికులర్గా తెలుగుదేశం పార్టీకి ఎందుకు మనం అభిమానంగా ఉండాలి అంటే మరి నిజంగా చెప్పాలంటే దాదాపు 30-40 సంవత్సరాలు బట్టి కూడా ఏలూరులో ఒక పెద్ద సమస్య ఉండేది. మా బ్రాహ్మణ్స్ ఎవరైనా కనుక కాలం చేస్తే కనుక మిగతా సామాజిక వర్గాలతో కాకుండా మాకు దాదాపు 11 రోజులు కూడా నిత్యకర్మ ఉంటుంది. ఆ నిత్యకర్మ చేయడం దానికి శిల కట్టడం అనేటువంటిది పెట్టుకోవడం చేస్తున్న పరిస్థితులు మాకు అప్పటికర్మ పౌరం లేదు అని చెప్పి ఆ రోజుల్లో శాసనసభ్యుడు బడ్డేటి బుజ్జి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బుజ్జి గారు చాలా ఆలోచించి ఎక్కడిద్దాం 2-3 ప్లేసులు చూశారు. సరే ఊరు చివరిద్దామా పక్కన ఇద్దామని ఆలోచించినప్పుడు నన్ను 2-3 సందర్భాల్లో తీసుకెళ్ళి ఒకరోజు ఉదయం పొద్దున్నే ఫోన్ చేసి ప్రసాద్ ఎక్కువ ఉన్న ఇంట్లో అర్జెంటుగా రా అన్నారు. ఈ ఏలూరు నడిఒడ్లో అంటే వసంతమార్ సెంటర్లో మీకు మీ యొక్క హైందవ సాంప్రదాయానికి ఎక్కడా కూడా విరుద్ధం కాకుండా మీరు ఏదైతే ఆ పిండ ప్రదానం చేస్తారో మిగతావి చేస్తారో ఆ ఒక్క ఆచారానికి తగ్గట్టుగా పారే నీరు ఉన్నటువంటి కాలువ పక్కన ఇస్తే కనుక మీకున్న యాంబిషన్ పూర్తిగా తీరుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీకును వైశ్యులకి ఇద్దరికి కలిసి ఇక్కడ ఇస్తున్నానని చెప్పడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అంటే మా 2 కమ్యూనిటీల మీద మా యొక్క ఆచార వ్యవహారం మీద నిజంగా ఆ రోజు ఆ పార్టీకి ఉన్నటువంటి అభిమానం ఎక్కడా కూడా మర్చిపోలేదండి. అటువంటి సందర్భంలో అక్కడ పెట్టాం. ఈరోజు దాదాపు మా నిధులతోటి కట్టుకున్నాం. ఇవాళ నిజంగా ఎంతోమంది అక్కడ కూర్చొని ఇవాళ ఎందుకంటే ఇవాళ బ్రాహ్మణ సామాజికం అందరూ కూడా సొంత ఇల్లు కూడా లేకుండా అద్దెళ్ళల్లో ఉంటున్నారు. అద్దెళ్ళల్లో ఉండేవాడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే కనుక వాళ్ళు ఒప్పుకోరు. ఏమయ్యా నువ్వు కాకి పెడతావా అది పెడతావా పెండా మాకు కుదరదు అని చెప్పి ఉద్యోగంతో చేస్తారు. మైలు కుదరదు, స్నానం కుదరదు, బట్ట కట్టుకోవడం కుదరదు. ఇటువంటి వ్యవహారాన్ని కూడా గౌరవించినందుకు కాను పర్టికులర్గా ఏలూరు నియోజకవర్గంలో మటుకు బ్రాహ్మణ సామాజిక వర్గం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఈ గొప్ప విషయాన్ని ఎప్పుడూ కూడా స్వాగతిస్తాం. అయితే ప్రస్తుతం మీరు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత టీడీపీ మీకు అనుకూలంగా ఒక నమ్మకం ఉంది మీకు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులకి మరి టీడీపీ అధికారులు ఉన్నప్పుడే రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ అదేవిధంగా బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని కూడా ఏర్పాటు చేశారు. మరి అది ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని 2019 అధికారంలోకి వచ్చింది. అది ఎక్కడ కూడా దాని ఫోర్స్లో అంటే యాక్టివ్గా ఉన్నట్లేదు. ఎక్కడ కూడా కార్పొరేషన్ కూడా నిధులకు మంజూరు కానీ మీరు అన్నట్టు ఒక యూనిఫామ్ పాలసీ నవరత్నాలు ఏదైనా ఆ నవరత్నాల ద్వారా ఆ సామాజిక వర్గాలకి లబ్ధి వెళ్ళే కాన్సెప్ట్ పెట్టుకున్నాం తప్ప సపరేట్ కార్పొరేషన్కి నిధులు కేటాయింపు లేదనేది ప్రభుత్వం నిర్ణయం చెప్పి మీరు అంటున్నారు. ఇప్పుడు మీరు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత రేపు బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూటమి వైపు తిప్పడానికి మీ ప్రయత్నాలు ఎలా ఉంటాయి? కూటమి ప్రత్యేకంగా తిప్పక్కర్లేదండి. మాకు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలు కనుక చూసుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళంతటి వాళ్ళే కూటమికి సానుకూలంగా ఉంటారు. ప్రతి సామాజిక వర్గం కూడా ప్రత్యేకించి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మాకు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని పట్టుకోరుగా జరిగిన అన్యాయం అనేటువంటిది ప్రతి మనిషికి దగ్గరికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇవాళ మేము నిజంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన మొన్నాడు నాకు ఈ స్టేట్లో చూసి అందరూ కూడా స్వాగతించారు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, చాలా బాగా జరిగింది, మనకి ఇప్పటికైనా మంచి వాళ్ళు వస్తున్నాయి అనేటువంటి ఇది ఎందుకు వచ్చిందంటే కేవలం వీళ్ళు 5 సంవత్సరాల్లో మన పక్కన పెట్టాడు.
అన్నిటికీ ఒకటే సమాధానం. నవరత్నాలు ఉన్నాయి, దానిలో తీసుకోండి. నవరత్నం అనేటువంటి కాదురా బాబు, మాకు ఒక 6 రత్నాలు ఉన్నాయి, మేమేదో కార్పొరేషన్ పెట్టుకున్నామంటే అబ్బాయి సస్యమేలా కుదరదు. అందుకే మేము ఖచ్చితంగా చేసామండి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బ్రాహ్మణుడు కూడా ఈరోజు ఎదురు చూస్తున్నాడు. ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ రావాలి. ఈ తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే మళ్ళీ ఏ దారిద్ర్య రేఖ దిగువగా ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గం కొంత మరొక గొప్ప విషయం అండి. దాదాపు క్రితంసారి ఒక 90 మంది విద్యార్థులు ఈ ఫారెన్ మేము 2014-19 లోపు ఈ స్కీమ్లో ఉన్నటువంటి వారిని ఫారెన్ పంపించాం. ఇవాళ ఆ వెళ్ళిపోయిన 90 మంది అప్లికేషన్లు ఫారెన్ వెళ్ళిపోయి వారు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడే పైసా పంపించలేదు. కనీసం మన అడిగాం, ఏమండి ఇవన్నీ కాదు, వేద విద్య ఉంది, వేద విద్యను కనీసం మీ అమ్మఒడిలో చేర్చండి, వేదవ్యాస స్కీమ్ను అమ్మఒడిలో చేర్చేప్పులే ఉండంటే అబ్బాయి టెక్నిక్గా కుదరదన్నారు. ప్రతి జిల్లాలో ఒక బ్రాహ్మణ బిల్డింగ్ కట్టండి అన్నాం, కుదరదన్నారు. మాకు సెంట్రల్ ఆఫీస్ పక్క ఉన్న తెలంగాణలో 13 కోట్లు పెట్టి బ్రాహ్మణ భవన్ ఓపెన్ చేశారు. కానీ ఎక్కడా కూడా కనీసం బ్రాహ్మణ భవనం కాదు కదా, మాకున్నటువంటి ల్యాండ్ ఇదివరకు ఏవైతే శాంక్షన్ చేసావో అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి ఎవరో ఒక స్వామీజీ మాటలు, ఆ స్వామీజీ ఏం చెప్తే అది ఎండోమెంట్స్ కమిషనర్ ఆఫీస్ అంతా కూడా ఒక స్వామీజీ కనుసన్నల్లో జరుగుతుంది తప్ప ఇవాళ ఎండోమెంట్స్ కమిషనర్ కానీ వాళ్ళ దృష్టిలో ఏమీ జరగట్ల. కేవలం ఒక పీఠాధిపతి చెప్పడం, ఆ పీఠాధిపతి చెప్పిన వ్యక్తులకే పోస్టులు ఇస్తారు, ఆ పీఠాధిపతి ఏం చెప్తే అదే జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే మీరు మరి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సమాజానికి ఎన్ని టికెట్లు ఇచ్చారు? క్రితంసారి అదే ఆశతో అబ్బో మనం 3 టికెట్లు ఇచ్చారని చెప్పి మొత్తం అంతా గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయామండి. అబ్బో 3 టికెట్లు ఇచ్చారు వైకాపా, తెలుగుదేశం పార్టీ ఏమీ ఇవ్వలేదని చెప్పి 3 కాదు 30 ఇచ్చినా కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఏమీ లబ్ధి చేకూరినప్పుడు 3 ఇస్తే ఏంటి, 30 ఇస్తే ఏంటి? ఎక్కడా కూడా ఒకటే. మాకు కావాల్సింది ఏదైనా బ్రాహ్మణ సామాజిక వర్గం నుండి ఇస్తే పోయినా వాళ్ళ వెనక మేము వెళ్ళి అయ్యో ఈ పనులు చేయించుకున్నాం మనకి వాళ్ళు వెళ్ళినా వీళ్ళు వెళ్ళినా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తోవడం పెద్ద గగనం. ఆ గగనం ఏంటో చెప్తే కానీ నీకు తెలుసు కదా ఇదంతా సెంటర్ పోవచ్చు, మనకే సమాధానం చెప్తే వాళ్ళకదే సమాధానంలో తేడా ఉండదు సార్. ఎమ్మెల్యే అయినా అదే సమాధానం, మినిస్టర్ గారు అయినా అదే సమాధానం, ఎవరికైనా అదే సమాధానం. ఈ సమాధానం వాళ్ళు కూడా పాపం మాకు సమాధానం చెప్పలేక బ్రాహ్మణ ఏదో లేక పార్టీలో ఉన్నారు కాబట్టి అలా కాదు, ఇదివరకు ఏదో అమ్మఒడిలో అయితే ఎంత ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఎంత ఇస్తున్నాం అని చెప్తున్నారే కానీ అమ్మఒడిలో ఎంత ఇచ్చినా ఇంకో వాళ్ళు ఎంత ఇచ్చినా ఈ డబ్బు నాది అంటే ఒకలా ఉంటుందండి. ఆ డబ్బు నాది కాదు, దాని నుంచి వచ్చింది నీది అనుకో అంటే అనుకున్నట్టు అంతే కదా. ఈ అన్నింటికి తేడా ఉంటుంది. అది వాళ్ళు ఏమీ లేని పరిస్థితుల్లో నిశ్చయచిత్తుల్లోనే ఉన్నారు. అయినా సరే ఇక్కడ సంఖ్యాపరంగా ఒకవేళ ఆ లెక్కలో చూసుకున్నా కూడా వైసీపీ పార్టీ కోన రఘుపతి గారికి ఇస్తే ఇక్కడ కూటమి తరపున నెల్లిమర్లో మాధవి గారికి ఇచ్చారు. వాళ్ళు కూడా సామాజిక వర్గం మా ఆడపడుచు ఆవిడ. ఖచ్చితంగా ఆవిడ విజయాన్ని 100% మేము కృషి చేస్తాం. మా ఎమ్మెల్యే ఉన్నారా, ప్రజాప్రతినిధులు ఉన్నారా లేరా అని కాదు, మనకు ఉన్నటువంటిదల్లా ప్రభుత్వంతో ఏ రోజైనా కూడా సామాధాన దండోపాయాల్లో అయ్యా మేము ఈ పరిస్థితిలో ఉన్నాము, మనకు ఒక సమస్య ఉందని చెప్పుకునే వినే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం లేదు. సంవత్సరం ఎక్కర్లేదు సార్. నేను అనేక సార్లు ఒక విషయం ఏంటంటే ముఖ్యమంత్రిని కావడానికి ప్రయత్నించే అవకాశం లేక ఆయన ఎక్కడన్నా పబ్లిక్ మీటింగ్ పెడితే కనుక ఏమన్నా 10లో ఆ లోపలికి వెళ్తే ఆ లోకల్ ఎమ్మెల్యే దగ్గర లిస్టులో మన పేరు రాయిస్తే అబ్బాయి మీరు లోకల్ కాదు కదా అని చెప్పి కొట్టేస్తే అక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్నో మరొకరినో తెలుసున్న వారిని పెట్టుకుని ఆ గ్యాలరీలో కూర్చుంటే కనుక ఆ గ్యాలరీలో ఆయన వచ్చినప్పుడు ఒక వినతిపత్రం ఇస్తే వెంటనే పక్క ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీనో లేదా సెక్రటరీని పిలిచి ఇదేదో రేపు చూడండి అనడం. ఆ విధంగా 2 సార్లు, ఒకసారి ముత్యార్ నాయుడు గారిని ఒకసారి గుప్తా గారిని పిలిచి చెప్పారు. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి ఇదే సమాధానం చెప్తే వాళ్ళు అవునండి సెంటర్ పాలసీ కదా అన్ని మళ్ళీ ఇదే సమాధానం. సీఎం గారికి చేతికి ఇచ్చిన లెటర్ ఎన్నత పత్రాలు కూడా ఆన్సర్ అదే. అది దేనికైనా ఆన్సరు ఆవు కదండి, ఆవుకి ఎన్ని కాళ్ళు ఉన్నాయంటే అక్కడికే వస్తుంది. ఆ మాత్రం తెలియదా అంటే ఇంక తెలిసేది ఒకటే, మీరు ఎన్నైనా పడండి మా పాలసీలో లోకల్ సచివాలయంలో చదివే అమ్మాయి నీకు టిక్కు పెడితే నీకు ఆ పథకం వస్తుంది. ఆ అమ్మాయి టిక్కు పెట్టలేదో నీకేమీ రాదు. ఆ అమ్మాయి ఇప్పుడు పాలకులు ఎవరా అంటే సచివాలయ సిబ్బందే. ఈవెన్ మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మనమైనా ప్రశ్న అడిగితే ఆయన కూడా ఆయన్ని అడగాలి. సచివాలయానికి ఫోన్ చేస్తారు, దీనికోసం లేదండి వీళ్ళ అన్నయ్య గారో వీళ్ళ అక్కయ్య గారో లేకపోతే వీళ్ళ అమ్మగారో ఐటీ డెట్ ఉందండి అందుకు కొట్టేసామండి. అదట్టయ్యా అందుకు కొట్టేసా మళ్ళీ అదే సంబంధం మనకు చెప్తారు.
ఆ సమాధానం కోసం నాయకుల దగ్గరికి వెళ్ళాలి మీరు. పొద్దున్న సాయంత్రం. ఓకే. సరే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఎన్నికల ప్రచారం హోరెత్తుంది. మీరు ఈ ఆంధ్రప్రదేశ్లో రేపు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమైక్య సంఘ రాష్ట్రానికి అధ్యక్షుల హోదాలో మీ ప్రచార సరళి టీడీపీ పరంగా బ్రాహ్మణుల్ని టీడీపీ వైపు, అంటే మీరు అన్నట్టు ఆల్రెడీ టీడీపీ వైపే ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా నేను తెలియ తిప్పవలసి అంటున్నారు. మీరు ఏ విధంగా మీ పాత్ర పోషించబోతున్నారు ఎన్నికల్లో? మొన్ననే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పెద్దలతో మాట్లాడామండి. రానున్న ఈ నెల రోజుల్లో 13 జిల్లాల్లో ఎక్కడి నుంచే శ్రీకాకుళం దగ్గర నుంచి ఇక తడ వరకు కూడా పూర్తిగా ఉన్న మా జిల్లాల్లో మా అసోసియేషన్ కాకుండా దాదాపు మొన్న జాయిన్ అయిన దానిలో అన్ని ప్రధాన సంఘాలు కూడా దీనిలోకి వచ్చాయి. మొత్తం మేమంతా కూడా స్టార్ క్యాంపెయిన్లా చేసుకుని, అంటే ప్రజలు మా వైపు ఉన్నారని చెప్పినా కూడా వాళ్ళకు కూడా ఒక చిన్న ఫీలింగ్, ఎవరన్నా వచ్చి చెబితే కానీ ఇంకొంచెం ఇదిగా ఉంటుంది. ఏ మహిళా సాధికారిక అయితే పూర్తిగా వెనక్కి పడిపోయి ఉన్నాము, ఏ మహిళ అయితే ఈరోజు చిన్న చిన్న క్యాటరింగ్ పెట్టుకుని, ఈరోజు చిన్న చిన్న కూరలు అవి పెట్టుకుని ఆ కూరగాయలు అమ్ముకుంటూ లేకపోతే క్యాటరింగ్ చేసుకుంటూ ఉండేటువంటి మహిళల పట్ల, అమ్మ మనకి ఈ ప్రభుత్వం లేదు, మీ పిల్లలు రేపు పొద్దున్న చదువుకోవాలంటే కనుక మీకు ఈ పరిస్థితి రావాలంటే కనుక మళ్ళీ మన కార్పొరేషన్ పునరుద్ధరించాలి అంటే మనం ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పే ప్రచారం అక్కడి నుంచి బిగించేస్తున్నాం. అదేవిధంగా అర్చకుల మీద కానీ పురోహితుల మీద కానీ ఎవరి మీదైనా దాడి చేస్తే కనుక ఖచ్చితంగా బ్రాహ్మణ అట్రాసిటీ యాక్ట్ అనేటువంటిది తీసుకురామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాం. ఆయన కంపల్సరీగా దాన్ని యాక్సెప్ట్ అని చెప్పారు. అదేవిధంగా వంశవాపర్యంగా ఏ వ్యక్తి అయితే ఏ గుడిని అయితే నమ్ముకున్నారో ఆ గుడిలో వంశవాపర్యంగా తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత వీళ్ళు వచ్చే విధంగా చేయమని చెప్పాం. అదేవిధంగా ప్రతి ఆలయంలో కూడా ఒక బ్రాహ్మణ్ని ఖచ్చితంగా మీరు ఒక కమిటీ మెంబర్ కింద వేయమని అడిగాం. దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న ఆచారాలు సవ్యంగా జరుగుతున్నాయా లేదా, ఒక భగవంతుడికి కావాల్సిన తోపతిపన వేచాలు ఎక్కడ పొరపాటు జరగకుండా చేస్తున్నాయా అనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో కూడా ఒక బ్రాహ్మణ్ని నెంబర్ కింద పెట్టుకోమన్నాం. ఆయన వీటన్నిటికీ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఖచ్చితంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి నేను మేలు చేస్తాను, వచ్చేటువంటి మేనిఫెస్టోలో ఈ విషయాన్ని కూడా మేము పొందుపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఈ మధ్యకాలంలో బ్రాహ్మణుని కులవృత్తికంగా గుర్తించమన్నారు. దానికి కూడా ఆయన స్పందించారు. ఖచ్చితంగా నేను వస్తే కనుక అన్నింటినీ పరిశీలిస్తాను హామీ ఇచ్చారు. ఈ హామీలన్నీ పురస్కరించుకుని రేపు రాబోయే మేనిఫెస్టోలో మేము ఏమైతే అడుగుతున్నామో, ఏవైతే రిక్వెస్ట్ చేస్తున్నామో వాటి అన్నీ కూడా పొందుపరిచే విధంగా ప్లాన్ చేస్తున్నామండి. ఇప్పుడు చాలా చోట్ల మీరు అన్నట్టు అన్ని పాయింట్లు మీరు మాట్లాడారు. బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుంది అంటే అన్యాయాన్ని న్యాయం చేద్దామని చెప్దానికి వెళ్తే వినే పరిస్థితి లేని పరిస్థితిలో మీరు ఉన్నారని చెప్పి అన్నారు. ఇవాళ చాలామంది బ్రాహ్మణ్స్ పార్టీలకు అతీతంగా ఉంటారు, సహజంగా బయటికి రారు. ఎక్కడో వాళ్ళు సానుకూలంగానే ఉండి వాళ్ళు అభిప్రాయాలు వాళ్ళు ఎన్నికల టైంలో వాళ్ళు వచ్చి సంఘీభావం తెలడం తప్ప ఇటీవల కాలంలో చాలామంది బ్రాహ్మణ్స్ కూడా బయటకు వచ్చి బహిరంగంగానే పార్టీల వైపు అడుగులు వేస్తున్నారు. అంటే చైతన్యం, రాజకీయ చైతన్యమా లేదంటే ప్రస్తుత పరిస్థితిలో ఈ రాజకీయ మనుగడలో మనకు కూడా న్యాయం జరగాలంటే మనం కూడా ఏదో పార్టీకి వైపు వెళ్ళాలనేది కాన్సెప్ట్. మరి వీళ్ళ చాలామంది బ్రాహ్మణ్స్ ఇప్పుడు మీలాంటి ప్రముఖులు రాష్ట్ర ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు మీరు, మరి ఏలూరు సంబంధించిన వ్యక్తుల్లో అదేవిధంగా చాలామంది ఉన్నారు. మరి కొంతమంది బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా మేము అందరూ టీడీపీ కాదు, మేము కూడా వైసీపీకో లేకపోతే ఇంకో పార్టీకో మేము కూడా ఉన్నాం, వాళ్ళందరూ టీడీపీ అనుకునే అవకాశం లేదని కొంతమంది మొన్న కొద్దిగా వ్యాఖ్యలు చేశారు. దాని మీద ఎలా స్పందిస్తారు? అంటే జనరల్గా ప్రతి వ్యక్తిత్వానికి ప్రతి వారికి కూడా ఓటు విషయంలో ఎవరి వ్యక్తిత్వం వాళ్ళదే. మొట్టమొదటి నేను సెంటెన్స్ చెప్పా, మనం సామాజికంగా ఆలోచిస్తే ఓ పదంగా ఉంటుంది, వ్యక్తిగా ఆలోచిస్తే ఓ పదంగా ఉంటుంది. ఇప్పుడు నా వరకు నాకు ఏ పార్టీ ఉంటే పర్వాలేదు, నాకు మళ్ళీ పార్టీలోకి నాకు పదవి కావాలంటే దాని మీద మనం తిరగవచ్చు. ఇక్కడ సామాజికంగా నష్టం జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 లక్షల మందిలో దాదాపు అందరూ బాధపడ్డారు అనేటువంటి దృష్టితో చూస్తే వాడికి ఆ బాధలు తెలుస్తాయి. అంతేగాని నాకు మా భార్యకు ఒక సీట్ ఇచ్చారు, లేకపోతే నాకు ఒక టెంపుల్లో చైర్మన్ ఇచ్చారు, లేకపోతే ఇంకోళ్ళు ఇచ్చారు అనేటువంటి వ్యక్తిగతమైనటువంటి స్వలాభాల గురించి చూసుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీ మద్దతు పలకాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి ఆ పదవి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా. అంతేకాని ఇదే వ్యక్తుల్ని ఎక్కడైనా సరే సూటిగా ప్రశ్న అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గత 5 సంవత్సరాల్లో
బ్రాహ్మణ్యానికి ఏమైనా మేలు జరిగిందా? మేలు జరుగుంటే ఖచ్చితంగా మీతో మేము కలిసి అడుగులేస్తాం. ఖచ్చితంగా పదవులు మీ వ్యక్తిగతంగా ఇచ్చడం వల్ల మీరు అనుభవించారు తప్ప దానివల్ల సామాజిక వర్గానికి ఏమీ ప్రయోజనం ఉండదు. ఎప్పుడైనా సరే కొన్ని పదవులు కానీ కొన్ని ఇది కానీ అలంకారప్రాయాలుగా వాళ్ళకి వాళ్ళ ఎదుగుదలకో వాళ్ళ ఐడెంటిఫికేషన్కో వాళ్ళు చేస్తున్న పార్టీలో చేసిన సర్వీస్ నిమిత్తం ఇస్తారు. దాన్ని మనం కామెంట్ చేయం, తప్పులేదు, ఇవ్వచ్చు, పుచ్చుకోవచ్చు. అయితే దాన్ని అంటే మన వ్యక్తిగతంగా మనం పొందినటువంటి ఏ లాభం అయితే దాన్ని పనంగా పెట్టి యావత్తు సామాజిక వర్గాన్ని అంతటినీ కూడా దీనిలో తీసుకురావాలి అనేటువంటి మాట మటుకు తప్పండి. ఇవాళ మేము అప్పుడు దానిలో ఉన్నామా దేనిలో ఉన్నామా అని కాదు. ఇవాళ మేమేం పూర్తిగా ఇదైపోవట్లేదు. మేము అడిగేది ఒకటే, మీరు ఈ 5 సంవత్సరాల్లో మాకు ప్రత్యేక ఇదిగో ఈ సామాజిక వర్గం ఇచ్చేసాం, ఒక్క ముక్క చెప్పించండి. ఖచ్చితంగా మీతో పాటు మేము అడుగులేస్తాం. ఖచ్చితంగా ఈ పార్టీ అనగా తిరగమని చెప్తాం. ఎక్కడా లేనటువంటిది కలకల్లాడుతూ దాదాపు కార్పొరేషన్లో 25 మంది స్టాఫ్ ఉండేవారు. మధ్యాహ్నం పూట వెళ్తే భోజనాలు పెట్టేవారు. ఆ ఆనంద సూర్య ఉన్న టైంలో శుభ్రంగా అక్కడ బిల్డింగ్లో అంత పెద్ద బిల్డింగ్ తీసుకుని కలకల్లాడుతూ మీ ఆ ఏరూరు ఆఫీసులో రోజుకి 15 అప్లికేషన్లు పంపిస్తూ ఉంటే 15 అప్లికేషన్లు వెనక్కి తీసుకుని డబ్బులు పడుతున్నప్పుడు పరిస్థితుల్లో ఇంట్లో కూర్చొని ముసవాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఒక పెన్షన్ వస్తే బ్రాహ్మణ కార్పొరేషన్ 2వ పెన్షన్ ఇచ్చింది. అదేవిధంగా వెహికల్స్ లేని వాళ్ళకి 150 కార్లు పంచాం. అదేవిధంగా మన పిల్లలు చదువుకు వెళ్ళడానికి డబ్బులు ఇచ్చాం. ఏమన్నా ఇమీడియట్గా పోతే గౌడా స్కీమ్లో 10,000 రూపాయలు పంపించాం. ఏమన్నా చిన్న వ్యాపారం పెట్టుకుని ఇవన్నీ చేసాం. ఇవన్నీ 5 సంవత్సరాలు ఎక్కడన్నా జరిగాయి అని చెబితే ఖచ్చితంగా మీ మాటతో ఏకీభవిస్తాం తప్ప మీ స్వరాభమైనటువంటి మీ పదవిని అడ్డం పెట్టుకుని సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టొద్దండి. ఇప్పటికే బ్రాహ్మణ సామాజిక వర్గం చాలా కింద స్థాయికి వచ్చేసి పైకి చెప్పలేక ఉండలేక చాలా మదన పడుతోంది. వాళ్ళందరి యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క సంక్షేమం, వాళ్ళ యొక్క అభివృద్ధి మాకు కావాలి. వాళ్ళ గురించే పోరాడుతున్నాం. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సాధికారత కమిటీని టీడీపీ ఒక కమిటీ వేస్తుంది. ఆ కమిటీలో 6-7 సభ్యులుగా వేయబోతున్నారు. దాంట్లో బ్రాహ్మణ సామాజిక వర్గం నుండి ప్రతినిధులుగా ఎవరు నియమించారు? ఆ నియమించిన కమిటీ విధి విధానాలు ఏముండబోతున్నాయి? బ్రాహ్మణ సాధికార కమిటీ అన్నది మామూలుగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి పెట్టుకుంటూ వచ్చారండి. సరే, ప్రభుత్వం అధికారం లేనప్పుడు చిన్నగా కొన్ని పోటీ పోరులు తగ్గుతూ ఉంటాయి, మామూలుగా ఉంటాయి. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చే మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేస్తున్నారు. దానిలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కొంతమంది ఆనంద్ సూర్య గారు కానివ్వండి, లేకపోతే కనుక బుచ్చి రామప్రసాద్ గారు కానివ్వండి, ఏమన్నా సూర్య వీళ్ళంతా ఉన్నారు. మళ్ళీ మేము కొత్తగా దీనిలోకి వచ్చినప్పుడు దీనిలో ఒక్కసారి మొత్తం అందరినీ చూసి ఎవరైతే స్టేట్లో కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, కొంత ఎవరైతే ఎక్కువ సంఘాలు ఎక్కువ మంది ఉన్న అనే విషయం వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. దాంతో ఇంపార్టెంట్గా ఒక 7-8 తీసుకున్నారు. ఆ లిస్టు రేపు అనౌన్స్ చేస్తారు. వాళ్ళు మొత్తం ఈ స్టేట్ అంతా తిరగడానికి చేయడానికి ఉంటుంది. మనం ఈ యొక్క పార్టీ పదవి కోసం ఉన్నా లేకపోతే ఏ పదవి ఇచ్చినా సరే మనం 100% చేస్తాం. మనం ఒకటే, మనం చెప్పాలి అనుకుని చెప్పేయడం మనకి ఏ పదవి అక్కర్లేదు. మనం చెప్పుకోకుండా రాయడానికి అయినా పదవి అడ్డు వస్తుందేమో తప్ప చెప్పడానికి తిరగడానికి లేదు. మన యొక్క ఇది ఏంటనేది వాళ్ళు కనిపెడతారు. ఖచ్చితంగా సముచితమైన స్థానమే ఇస్తారని ఆశిస్తున్నాం. దాని ప్రకారం మనం ముందుకెళ్దాం చూస్తున్నాం. ఏలూరులో మీరు స్థానికులు, రాష్ట్ర అధ్యక్షులు హోదాలో రాష్ట్రం తిరుగుతున్నారు. ఏలూరులో మరి కూటమి అభ్యర్థికి మీ బ్రాహ్మణ సామాజిక వర్గం ఏ విధమైన సహకారం అందించే అవకాశం ఉంది? నిన్న ఇందాకే చెప్పాను, ఏలూరుకు పర్టికులర్గా సంబంధించి లాస్ట్ టైం కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే బుజ్జి గారి ఎలక్షన్కి నేను ఆ రోజు బుజ్జి గారికి మన అప్రగమ సత్వ కట్టినందుకు మింజువలే ఈ రాష్ట్రంలో అందరూ కూడా 50,000, 40,000 మెజార్టీతో గెలిచినా కూడా బుజ్జి గారు కేవలం 3,000 ఓట్లతో మెజార్టీ మొత్తం ఓడిపోయారు. ఏవైతే బ్రాహ్మణ సామాజిక వర్గం పట్టుగా ఉన్నటువంటి అగ్రహారంకి తీసుకోండి, పౌరపేట తీసుకోండి, లేకపోతే కనుక సత్రంబాడు తీసుకోండి, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో మా సామాజిక వర్గం మెయిన్గా ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చిందండి. అదేవిధంగా వైశ్య సామాజిక వర్గానికి సంబంధించి కూడా అదే విధమైన చేసినప్పుడు 8, 9, 10 డివిజన్లో కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికాం. కాబట్టి అదే వరబడి ఇంకా ఎక్కువగా చేసి ఇవాళ యావత్తు బ్రాహ్మణ సామాజికం అంతా కూడా తెలుగుదేశం పార్టీ వెనక నడిచేందుకు మా వంతు మేము కృషి చేస్తామండి. ఫైనల్గా రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సామాజిక ప్రణాళిక బ్రీఫ్గా చెప్పండి. ఫైనల్గా ప్రణాళిక ఏం లేదు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపేర్ చేసుకుంటూ 2014-19 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్యానికి ఆ గవర్నమెంట్ చేసినటువంటి మంచిని ఓ పక్కన చెబుతూ, అదేవిధంగా ఈ కాలంలో
ఈ యొక్క హిందూ సమాజం మీద వాళ్ళు చేసిన దాడి కానివ్వండి, హిందూ సమాజం పూర్తిగా నాశనమైపోవాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలు కానీ తిప్పికొడతాం. ఖచ్చితంగా ఈరోజు అనుకోకుండా మంచికో చెడుకో బీజేపీ కూడా మాతో కలిసింది. ఖచ్చితంగా వాళ్ళకి ఇది కూడా తీసుకుని హిందూ మతాన్ని కాపాడేటువంటి పరిస్థితుల్లో హిందూ మతం యొక్క ప్రతిష్టని కాపాడే విధంగా ఇటు బీజేపీ కానివ్వండి, అటు జనసేన కానివ్వండి, టీడీపీ కానీ మూడు కూడా ఒక సందర్భంలో ఎక్కడో మొన్న చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బ్రాహ్మణ గురించి చాలా బాగా చెప్పారు. బ్రాహ్మణుడు అంటే ఏమిటనుకుంటున్నారు, సాక్షాత్తు భగవంతుడికి తెల్లవారితే ఆయనకి కావలసినటువంటి స్నానం చేయించి బట్టలు కట్టి నైవేద్యం పెట్టి ఆయన్ని పవలింపు సేవలకు తీసుకెళ్ళేవాడు బ్రాహ్మడు. అటువంటి ఆ భగవంతుడిని తాకి ఆయనకి ఉపచర్యలు చేసేటువంటి బ్రాహ్మణ్ణి పట్టుకొని తన్నేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ కూడా బాగుపడదండి. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు. ఆ విధంగా ఈ ప్రతి విషయాన్ని కూడా ఈ ప్రజల్లో తీసుకెళ్ళడం, ఏ హామీలైతే స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో ఈ బ్రాహ్మణ సామాజిక వర్గానికి రాబోయే 5 కాలంలో పూర్తిగా మేము బ్రాహ్మణ కార్పొరేషన్ని పునరుద్ధరించడం, అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా బ్రాహ్మణ భవనాన్ని కట్టించడం, అదేవిధంగా అట్రాసిటీ యాక్ట్ అనేటువంటిది పూర్తిగా తీసుకెళ్ళడం, అదేవిధంగా వంశాపర్యం అనేటువంటిది పూర్తిగా ఇదవ్వడం, అదేవిధంగా అర్చకుడికి ఇచ్చినటువంటి జీవో ప్రకారం ప్రైవేట్ అర్చకులకు కూడా గవర్నమెంట్ ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి అర్చకుడికి ఏదైతే చేతపత్యం వచ్చాయో అదేవిధంగా కన్సైడ్ పే కింద కూడా ఇవ్వడం అనేటువంటిది అనేక అంశాలతో కూడుకున్న మెమోరాండాలు ఇప్పటికే ఇచ్చాం. వాటి అన్నింటినీ కూడా అమలు చేసి మేనిఫెస్టోలో పెట్టే విధంగా తీసుకు ఆ మేనిఫెస్టోని 13 జిల్లాలో ఉన్న ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి చేరే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఎంటీవీ బిగ్ న్యూస్ టైం స్పెషల్ ప్రోగ్రాంలో మన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమైక్య రాష్ట్ర అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ గారు అలియాస్ టక్ ప్రసాద్ గారు బ్రాహ్మణుల పట్ల ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా సులకన భావంతో చూశారు. కనీసం బ్రాహ్మణులకు సంబంధించిన ఏదైనా ఒక సమస్య చెప్పుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా రాష్ట్ర స్థాయి హోదాలో, రాష్ట్ర ప్రెసిడెంట్ హోదాలో ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేసిన ఫలితం ఈ రోజు వరకు కనిపించలేదు. మరి ఇలాంటప్పుడు రాజకీయ వ్యవస్థలో, ప్రజా జీవితంలో ఆయా సామాజిక వర్గాలకి రాజకీయ పార్టీలు ఎలాంటి సహకారం అందిస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ మమ్మల్ని వెంటాడుతుంది. మరి ఈ నేపథ్యంలోనే మేమంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని ఉద్దేశంతో టీడీపీలో జాయిన్ అయ్యాం. ఖచ్చితంగా టీడీపీ కూడా రేపు పెట్టే మేనిఫెస్టోలో బ్రాహ్మణులకి అత్యంత ఉపయోగకరంగా ఉండే చాలా విషయాల మీద వారు ఆ మేనిఫెస్టోలో పొందుపరచనున్నారు. ఖచ్చితంగా బ్రాహ్మణులకి టీడీపీ ద్వారానే మంచి జరుగుతుంది. టీడీపీ ద్వారానే అనేక పదవులు పొందిన అనేక కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఒక టీడీపీతోనే సాధ్యం. కాబట్టి కూటమి విజయానికి రాష్ట్రంలోని బ్రాహ్మణులందరూ కూడా ఖచ్చితంగా తమ వంతు పాత్ర పోషిస్తారు. దానికి ప్రత్యేకంగా మేము చెప్పేలేదు. ఎందుకంటే చాలా చోట్ల ఇబ్బందులు పడ్డారు, దాడులు ఎదుర్కొన్నారు, అనేక రకాల స్థానికంగా ఉన్నారు. ఆ నాయకులు కూడా వారిని వేధింపులకు గురి చేసిన సంఘటనలు అందరికీ గుర్తున్నాయి. సమయం వచ్చింది కాబట్టి సమయం వచ్చినప్పుడు అందరూ ఏకాభిప్రాయంతోనే టీడీపీకి అనుకూలంగా ఓటేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి మన రాష్ట్ర అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ గారు అన్నారు. ఖచ్చితంగా మరి వారు ఆశించిన విధంగా బ్రాహ్మణ సాధికారత కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినప్పుడు బ్రాహ్మణ సమస్య తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా టీడీపీలకు అధికారులకు వచ్చి చేయించడానికి కూడా బ్రాహ్మణ సామాజిక వర్గ అధ్యక్షుడిగా నేను దగ్గరుండి నడిపిస్తానని చెప్పి అంటున్నారు. మరి ఈరోజు మన బిగ్ టీవీ స్పెషల్ ప్రోగ్రాంలో టైం స్పెండ్ చేసినందుకు రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ,
యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,